జనరేషన్‌లో అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, ఏ ఇద్దరు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపట్టాల. మళ్ళీ నాది నేను అయిపోయింది ఇక్కడ. అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్. ఎందుకంటే, ఎందుకమ్మా పడదు? ఆవిడ ఇక్కడ గ్లాస్ పెడుతుంది. ఈ గ్లాస్ ఇక్కడ పెట్టి ఎందుకు పెట్టావు? అక్కడే పెట్టు అంటది ఆవిడ. ఆవిడ అక్కడ ఎందుకు పెట్టిందని ఈవిడ అంటుంది. ఎందుకు పడతామండి హాయిగా ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే పోయేది. నేను ఇప్పటికీ అయ్యో! అది ఊరికే పోయింది. కాన్సెప్ట్ పోయిందని ఎంతోమంది అందరూ ఉంటారు వాళ్ళే మళ్ళీ. అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు 2 బెడ్‌రూమ్‌లో, 3 బెడ్‌రూమ్‌లో ఉంటారు. కానీ అమ్మ నువ్వు 3 బెడ్‌రూమ్‌లో ఉంటున్నావు గదా! ఈమె ఒక్కతే ఉంటుంది. ఆవిడ నీ దగ్గర పెట్టుకుంటారు. నాకొద్దు మేడం. నేను హాయిగా ఎందుకు ఒక్కదాన్ని ఉంటాను. ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉంటా. అంతే. నాకెవరుంటే తోచదు మేడం. వద్దు ఏమనుకోకండి అని చెప్పేస్తది అంతే. మొహమాటం లేకుండా చెప్పేస్తారు తప్ప, ఇంకొక మనిషితో షేరింగ్ అనేది ఇష్టం లేదు. చూసారా ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు కూడా ఉండట్లేదు. నా జనరేషన్ వాళ్ళు కాదు వాళ్ళు. మా నీకు జన్ నాకు మధ్య వాళ్ళు. నీ జనరేషన్ కూడా కాదు. నీకు నాకు మధ్య వాళ్ళు. నేనింకా మీ 50, జనరేషన్ 50, ఏమో. 50+ వాళ్ళు. 50 నా ప్లస్ తర్వాత వాళ్ళు జనరేషన్. కదా! ఓకే. మా పిల్లల ఏజ్ వాళ్ళు ఇంచుమించు. ఓకే. ఇప్పుడు అదే అయిపోయింది. 2 రిలేషన్‌షిప్స్ అయిపోయాయి. ఇప్పుడు బాయ్